గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యాక్చువల్లీ ఇప్పుడైతే మార్నింగ్ అయితే కాదు, నైట్ అయితే అవుతుంది. టైం వచ్చి 11:30 అయితే అవుతుంది. యాక్చువల్లీ 22/9/2023 23rd నా బర్త్డే. అందరి బర్త్డేలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. మన బర్త్డేకి ఏం జరగదు, కానీ బర్త్డే రోజు వ్లాగ్ రికార్డ్ చేయాలి కాబట్టి నాకు రికార్డ్ చేయాలనిపిస్తుంది మనసుకి. అందుకని రికార్డ్ అయితే చేస్తున్నా. అందరి బర్త్డేలో అసలు నాకు గ్రాండ్గా జరగదు. ఒక చాక్లెట్ తెచ్చుకోను, ఒక కేక్ తేను, ఏం తేను, నథింగ్ అంటే నథింగ్, అసలు ఏం నేను నా బర్త్డే ఎట్లా జరుగుతుంది మీకు అయితే చూపిస్తా. అందరు బర్త్డేలు నైట్ 12 o'clock ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, కేక్ వస్తుంది, డోర్ తీసుకొని మా ఫ్రెండ్స్ వస్తారు. అట్లా మన దగ్గర ఏముండదు. మనకు మనమే తోపు, మనకి ఎవరు రాడు. ఫస్ట్ ఆల్ అయితే రేపు ఎవరు కేక్ కట్ చేయరు. ఒకవేళ ఎవరైనా కట్ చేసి చూపిస్తాం మా ఫ్రెండ్స్, కానీ కటింగ్ అయితే ఉండదు. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా తెవ్వాలంటారు, మనం వద్దని చెప్తాం. ఎందుకు, ఏం అవసరం లేదు కేక్ కూడా. ఇప్పుడు అదే 200 ఉంది అనుకో, మనకి దేనికైనా వాడుకోనికి వస్తాయని నేనైతే తేవద్దని చెప్తా. ఇంకా చాక్లెట్లు కూడా తేరు. ఇంకా చాక్లెట్లు మనం చిన్నపిల్లలు ఏం కాదు కాబట్టి చాక్లెట్లు కూడా తేరు. చలో మార్నింగ్ అయితే కలుగుతాం. మార్నింగ్ కాదు, నైట్ 12 o'clock అయితే కలుగుతాం. సో ఫైనలీ టైం అయితే 12 అయితే అవుతుంది. చెప్పినా కదా ఏం జరగదు, ఎట్లుందో లైఫ్ అట్లే నడుస్తుంటుంది. కానీ టైం చేంజ్ అయింది, కానీ మన లైఫ్ చేంజ్ అయితేనే చాలా జరుగుతాయి. ఇప్పటికైతే ఏం జరగవు. మనం గట్టి పైసలు సంపాదిస్తే అప్పుడు జరుగుతాయి. ఆ రూమ్లో అయితే మమ్మీ డాడీ వాళ్ళు అయితే అందరూ అనుకున్నాం. ఇంకా అందుకో మా ఆ రూమ్లోకి అయితే చూపించట్లేదు. అందుకని మెల్లగా కూడా మాట్లాడుతున్నా. ఒకవేళ గట్టి మాట్లాడుకో వాళ్ళకి డిస్టర్బెన్స్ అయితే పోనుకున్నాను. అందరూ అనుకున్నాను ఇంట్లో, నేను ఒక్కనే మేల్కొన్నా. మీకు చూపిద్దామని మేల్కొన్నా. నా లైఫ్లో అట్లాంటి ఏం జరగదు. ఎట్లుందో నార్మల్ డే ఎట్లుందో అట్లే ఉంటుంది. నా బర్త్డే రోజు కూడా జరుగుతాయి. మనకు కూడా మంచి మంచి రోజులు వస్తాయి, మనకు కూడా మంచి టైం వస్తుంది, మనకు కూడా మంచి మంచి జరుగుతాయి. అంతవరకు వెయిట్ చేసి ఉండాలని ఏం చేయలేము. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మీ. నాకు నేనే చెప్పుకుంటారా ఫస్ట్, ఇంతవరకు ఎవ్వరు చెప్పరే. నాకు నేనైతే ఫస్ట్ అయితే హ్యాపీ బర్త్డే టు మీ అని నాకు నేనే చెప్పుకుంటారా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఆల్వేస్ ఫర్ ఎవర్. చలో ఇంక ఇప్పుడైతే మార్నింగ్ అయితే కలుద్దాం. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ మార్నింగ్ అయితే టైం అయితే 10 అయితే అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఒక 5-6 మెన్షన్లు వచ్చిండే. ఆ మెన్షన్ చేసి అయితే కూర్చున్నా. ఇంకా నా బర్త్డే డ్రెస్ ఏంటో చూపిస్తా. నా బర్త్డే డ్రెస్ ఎప్పుడు తీసుకుంటే మా అత్త వాళ్ళు ఇప్పించారు బర్త్డే డ్రెస్. ఇంకా అదే తీసుకుంటా. ఇంతవరకు ఒకసారి తీసుకున్నా బర్త్డే డ్రెస్. బర్త్డే డ్రెస్ అనేది నేను డ్రెస్ ఇంత తీసుకున్నా, మా అత్త వాళ్ళు తీసుకున్నా. ఇంకా అది బర్త్డేకి మాత్రమే ఇప్పుడైతే తీసుకున్నాము. ఫస్ట్ అయితే స్నానం తీసుకొని గుడికి వెళ్తాము. గుడికి వెళ్ళినప్పుడు వేసుకుంటాం డ్రెస్. ఫైనలీ గుడికి వెళ్ళేసి వచ్చేసిన. యాక్చువల్లీ డ్రెస్ ఇదే, డ్రెస్ ప్యాంట్ ఇదే. ఈ ప్యాంట్ నా దగ్గర ఇంకోటి కూడా ఉంది. ఇంక ఇదొకటి ప్యాంట్ షర్ట్. ఇదే మా అత్త ఇప్పించింది. ఇవే వేసుకొని అయితే గుడికి వెళ్ళేసి వచ్చేసిన. చలో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఎట్లుంటాయి చూపిస్తా. ఎట్లా ఉండవు, ఇట్లా ఉంటుంది చూపిస్తా. మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ. 12 అయింది, ఇంతవరకు అన్నం పెట్టలే. ఏంటి మమ్మీ? చలో ఇప్పుడైతే టిఫిన్ చేస్తాం. టిఫిన్ అయితే చేద్దాం. ఫైనలీ టిఫిన్ అయితే వచ్చింది, ఇడ్లీ ఇంకా చట్నీ. సో ఫైనలీ టిఫిన్ తినడం అయితే కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకేం చేద్దామంటే వీడియో ఎడిటింగ్ చేసి వీడియో అయితే అప్లోడ్ అయితే పెడతాం. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేయడం, అప్లోడ్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. అది కూడా అయితే అప్లోడ్లో పెట్టేసి ఏవో ఒక అన్ని యాప్స్ చూస్తూ ఏదో వర్క్ చేస్తున్నాం. ఇంకా అంతా డైలీ రొటీనే. నేను డైలీ రొటీన్ అట్లా ఉంటాను. బట్టలు కూడా నేను మాట్లాడలేదు. ఇప్పుడైతే ఫస్ట్ అయితే వీడియో చేసి అప్లోడ్ అయింది. టైం అయితే 5 అయితే అవుతుంది. వ్లాగ్ అయితే అప్లోడ్ చేసిన, ప్లస్ ఇప్పుడైతే అన్నం కూడా తినేసిన. 5 అవుతుంది, కానీ చూసినారా నైట్ డ్రెస్లో ఉన్నా. మార్నింగ్ డ్రెస్ వేసుకున్నా, మళ్ళీ నాకు ఇప్పబుద్ధి అయింది ఇప్పేసి రెస్ట్ తీసుకున్నా. ఇంకా దాని తర్వాత ఇంకేం చేసినా, ఏం చేయలేదు. అన్న తినేసి ఇప్పుడు వ్లాగ్ అయితే కొంచెం చేస్తున్నా. ఇంకా అదే చెప్తున్నా కదా, పైసలు ఉంటేనే ప్రతి ఒక్కటి లైఫ్లో మంచిగా నడుస్తుంది. పైసలు లేకపోతే లైఫ్లో ఒక ఏం తెలుసా, పైసలు లేకపోతే లైఫ్ అన్బ్యాలెన్సింగ్ ఉంటుంది. అందుకని ఫస్ట్ పైసలు సంపాదించండి, దాని తర్వాత ప్రతి ఒక్కటి మన దగ్గరకు వస్తుంది. చలో ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే కలుగుతాం. యాక్చువల్లీ ఎందుకు రికార్డ్ చేస్తున్నా తెలుసా, నాకు రికార్డ్ చేయాలని కూడా లేదు. కానీ ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే, అరే నా బర్త్డేలో వీడియో తీసినాం, నా బర్త్డే ఎట్లుంటుందో ప్రతి ఒక్కరు చూపించాలి కాబట్టి ఇంకా అందుకనే తీసిన. లేకపోతే బర్త్డేలో తీసేటోనే కాదు, నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండే. ఇంకా నా బర్త్డే ఎట్లా జరుగుతుందో చూపిద్దామనే తీసిన. నా బర్త్డే అయితే ఎట్లా జరుగుతుంది సింపుల్.
సింపుల్ ఏంది, నార్మల్ లైఫే, నార్మల్ డే లాంటి నడుస్తుంది నా బర్త్డే. అదే చూపిద్దామని చూపినకే వీడియో తీసిన. ఈ సింపుల్ లైఫ్ కోసం అన్న ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. జునో ఏమైంది జునో? ఏం కావాలి ఇది? యాక్చువల్లీ నా చేతిలో ఉంది, అప్పటికెళ్ళి గుంజుతూనే ఉంది. కావాలా జునో నీకు? వద్దా మరి? వద్దా? తీసుకోవాలి మరి. అదో తీసుకో పట్టుకో. నా నోట్ కాడ పెట్టలేదు నీకు. చలో వద్దులే లైట్ తీసుకో, కావాలంటే తీసుకో. ఆడికి తెలిసిపోయింది కెమెరా ఆన్ చేసిండు కదా అని, అందుకో మీరు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇది అమాయకంలో ఆడికి కనిపించాలి కదా, అందరు ఏమనుకోవాలి, ఇది మంచిది అనుకోవాలి. ఇది చెడ్డ జునో, చెడ్డది, చాలా చెడ్డది ఈ జునోగాడు, చాలా చెడ్డోడు వీడు. అదో పట్టేసుకుని. అరే దొరికిపోయినావు రే నేను. చలో జస్ట్ కామెడీ ఇదంతా, దానికి ఆట పట్టిస్తున్నాం, ఇంతసేపు టైంపాస్ చేస్తున్నాం దాంతో. ఫైనలీ బ్యాక్ టు ఆఫీస్. ఛాయ్ తాగేసి ఆఫీస్కి అయితే వచ్చేసిన. ఛాయ్ తాగడం అదేం చూపిలే, ఛార్జింగ్లో ఉండే ఫోను, ఇంకా అందుకనే అవేం చూపిలే. ఇప్పుడైతే ఆఫీస్కి వచ్చేసిన. ఇంకా ఆఫీస్లో ఉండే వర్క్ చూసుకొని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళకపోతే కలుద్దాం. బర్త్డే రోజు కూడా ఆఫీస్కి ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు కదా, కానీ రావాల్సి వచ్చింది, అందుకోసం వచ్చిన. రావాల్సి వచ్చింది కాదు, రావాలి తప్పదు, ఇంకా అందుకోసం వచ్చిన. ఇంకా ఇంటికి వెళ్ళకపోతే కలుద్దాం. నా బర్త్డే అయితే జరుగుతుంది. ముందు ఇయర్ అట్లే జరిగింది. యాక్చువల్లీ నేను యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ చేయకముందు ముందు ఇయర్ కూడా ఇట్లే చేసుకున్నా, ఇయర్ ఇట్లే చేసుకున్నా. కానీ ఒక్కసారిగా మంచి బర్త్డే జరుపుకుందాం. ఒకరోజైతే గట్టిగా మంచిగా చాలా మంచి బర్త్డే జరుపుకుందాం. మంచి సక్సెస్ అయినాక మంచి బర్త్డే అయితే వేసుకుందాం. చలో ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళకపోతే వెళ్తాం. టైం అయితే 12 అయితే అవుతుంది. ఫైనలీ ఇంటికైతే వచ్చేసిన. యాక్చువల్లీ బర్త్డే కేక్ వచ్చేసిండే, దీనికి ముందు ఆ వీడియో అయితే పెట్టేస్తా. యాక్చువల్లీ నేనైతే రికార్డ్ చేయలే, వేరే వాళ్ళు అయితే రికార్డ్ చేశారు. అది ఏంది యార్ వీడియో, ఇంకా అది వీడియోనే, సారీ ఏం మాట్లాడుతున్నా, వీడియో ఉంటే ఆ వీడియో ఒకటి పెట్టేస్తా. చలో ఈరోజుకైతే బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు బ్లాగ్లో మనం వెళ్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్.